పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నిర్వహించిన ప్రెస్ మీట్లో భాగంగా తను చేసిన కొన్ని వ్యాఖ్యల్లో గద్దర్పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా చూస్తారండి? అంటే ఇప్పుడు తనకు గద్దర్కి ఒక వెహికల్ కొనించాను అంటూ కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు? అదే మాకు ఆశ్చర్యం ఏంటంటే గద్దర్తో చాలా దగ్గరగా ఉన్నాను, వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాను. ఆయన తిరిగిన వాహనాలు తెలుసు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు తెలుసు, వాళ్ళ కొడుకు ఏం చేస్తాడు, బిడ్డలు ఏం చేస్తారు, అవన్నీ కూడా ప్రత్యక్షమైనటువంటి సాక్షిని నేను. ఆయన తిరిగిన కార్లన్నీ కూడా నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ మొన్న జూన్ 2వ తారీఖు నాడు నేను గద్దర్కు కారు కొనిచ్చాను అనగానే, అరే మరి కార్లలో ఏ కారు కొనిచ్చిండు? ఈ కారు అన్నీ కూడా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు చింతల కనకారెడ్డి కొనిచ్చిండు. మరి ఈ 3 కాకుండా 4వ కారు ఎక్కడ ఉన్నదని చెప్పేసి మేము చాలా హైరాణపడి అంతా ఎంక్వైరీ చేసినాం. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయినాము, వాళ్ళ ఇంటికాడ వాళ్ళందరిని అడిగినాం ఏదైనా కారు కొనిచ్చినంటే ఎక్కడ కూడా వేరే కారు లేదు. ఆయన తిరిగిన కార్లన్నీ కూడా చింతల కనకారెడ్డి స్వయంగా కొనిచ్చినటువంటిది తప్ప పవన్ కళ్యాణ్ లేదు. నిజంగానే ఎక్కడన్నా కొనిచ్చినట్టు ఉంటే ఎక్కడ కొనిచ్చినావో, ఏం కొనిచ్చినావో మీరు బయట పెట్టు. నువ్వు బయట చెప్పినావు అంటే నువ్వు ఆశిస్తున్నట్టే మేము రీపేమెంట్గా కొత్త కారు మీద మీకు ఇచ్చేస్తాం. ఇవాళ గద్దరు పవన్ కళ్యాణ్ యొక్క జేబులో చేతులు పెట్టి పైసలు తీసుకున్న ఫోటోలు మీరు పెడుతున్నారు కదా, మరి కారు కొనిచ్చిన ఫోటో కూడా పెట్టుండే ఎక్కడన్నా ఉంటే. మీరు కారు కొనిచ్చిన ఫోటో కూడా ఉంది అంటే చిన్నవన్నీ కూడా ఆయన ఒక దగ్గరికి పోయినప్పుడు తన వెనుక 4 ఉంటే వీళ్ళకి తిండి పెట్టాలా, వీళ్ళకి హోటల్లో మాకేదో రాను పోను ఖర్చులు అడుగుతుండే వచ్చేది తప్ప ప్రజా ఉద్యమాల్లో ప్రజా సంఘాల్లో చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చేసే పని అది. అరే నేను వచ్చినా ఏమైనా పైసలు ఉంటే ఇయ్యరా, మేము తినిపోవాలా, లేదా నా కారుకు పెట్రోల్ కావాలో డీజిల్ కావాలని అడిగి ఉంటాడే తప్ప నేను లక్షలాది రూపాయలు అడిగి ఆయన ఎన్కేసుకోవడానికో లేదా చేసుకోవడానికో జల్సాలు చేసుకోవడానికి కాదు. అదే మేము అభ్యంతరం పెడుతున్నాం. నువ్వు మరణించినటువంటి వ్యక్తి మీద ఒక కానుక ఇచ్చినట్టు చెప్తున్నావు కదా, ఆ కానుక ఎక్కడ కూడా దాని ఆనవాళ్ళు లేవు. ఆ ఆనవాళ్ళు నువ్వు బయట పెడితే అంతకంటే మంచిదే, మీకు రీపేమెంట్ చేస్తాం. ఎందుకంటే గద్దర్ను మేము ఒక కుటుంబ పెద్దగా, తెలంగాణ పెద్దగా మేము గమనిస్తాం కాబట్టి మా తండ్రులు మా అన్నలు ఎవరైనా ఇతరులు వచ్చి ఆయనకు సహాయం కానీ సహకారం కానీ చేసినట్టుంటే తెలిసినప్పుడు రిటర్న్ చేస్తాం. మన ఇంట్లో ఎవరిదైనా పెళ్ళి అయితే ఎవరైనా ఒక తులం బంగారు పెట్టిందో అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు మనం రిటర్న్ పేమెంట్ చేస్తాం. అట్లా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది దాని యొక్క ఆనవాళ్ళు బయట పెట్టండు, లేదా బిల్స్ పెట్టినా పర్వాలేదు, ఏ కారు ఏ మోడల్ కొనిచ్చినా పర్వాలేదు, అంతకంటే మంచిదే. మీరు మా కుటుంబ వ్యక్తి కానీ మా బంధువులు కానీ అనుకొని రిటర్న్గా మీ గిఫ్ట్ మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు అని చెప్తున్నాం. అట్లా లేదనుకుంటే నువ్వు క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. అంటే గద్దర్కి పవన్ కళ్యాణ్కి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నట్టుగా కూడా తను వ్యాఖ్యానించారు. సో ఈ పరిచయం ఎలా ఏర్పడింది? ఇప్పుడు అవినాభావ సంబంధాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే అందరికీ తెలిసినటువంటిది. గద్దర్కు పవన్ కళ్యాణ్ యొక్క అవసరం ఎప్పుడు పడలే, కానీ గద్దర్ యొక్క అవసరమే పవన్ కళ్యాణ్ కుటుంబానికి పడ్డది. పరిటాల రవి మిమ్మల్ని ఖతం చేస్తామని తిరిగినప్పుడు, పరిటాల రవికి సంబంధించిన భూములు ఆక్రమించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకొని పోయి గుండు కొట్టించిందని చెప్తున్న జనాలము. ఈ గుండు కొట్టియడమే కాదు, ఖతం చేస్తామనంటే అయ్యో ఆయన పరిటాల రవి అన్నటువంటిది పరిటాల శ్రీరాములు యొక్క కొడుకు. వీళ్ళంతా కమ్యూనిస్టులు, నక్సలైట్ నాయకుడు ఎవరున్నారు అంటే గద్దర్ను చూసుకొని గద్దర్ దగ్గరికి పోయి గద్దర్ను మన్నన చేసుకోవడానికి చెగువేరా బొమ్మలు, ఫెడరల్ కాస్ట్రో బొమ్మలు, భగత్ సింగ్ బొమ్మలని కూడా రూమ్లో పెట్టుకొని వీళ్ళంతా నా అభిమానులు అన్నా, నేను నీ అభిమాని అని చెప్పేసి నటించి చెప్పి దానితోని ఆ యొక్క కేసును క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నమే తప్ప పవన్ కళ్యాణ్ యొక్క అవసరము గద్దర్కు ఎప్పుడూ లేదు. అటువంటి వాళ్ళు చాలామంది వస్తారు. నువ్వు గద్దరే కనుక అడిగితే చాలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒకటేమిటి డజన్ల కారు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ నేను ఎప్పుడు అడగలే. ఇప్పుడున్నటువంటి ఆయన వాడిన కార్లు కూడా ఆయన దగ్గర ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి తప్ప వేరే కావడం లేదు. పవన్ కళ్యాణ్ అన్ని కూడా అబద్ధం చెప్తున్నాడు. ఆయన మరణించిన తర్వాత కూడా గద్దర్ను ఉపయోగించుకోలేని తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలని చూస్తున్నాడు. దీన్ని మేము ఖండిస్తున్నాం. తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగీరా, నేను ఇక్కడ కూడా పోటీ చేస్తాను వచ్చే ఎలక్షన్స్లో అంటూ కూడా, ఇది దేశంలో తెలంగాణ కూడా భాగమే అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. నువ్వు చెయ్యొచ్చు, ఆల్రెడీ మొన్న చేసిండ్రు. పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన వ్యక్తులు పోటీ చేసిండ్రు. వాళ్లకు బర్రెలక్కకు వచ్చినటువంటి ఓట్లు కూడా రాలేవు. మీరు కాదంటే లెక్క తీసుకోండి. బర్రెలకు కనబడే వ్యక్తి మన అందరికి సోషల్ మీడియాలో తెలుసు. ఆమె కూడా పోటీ చేస్తే ఆమెకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కు రాలేదు. ఇక మీకు చెయ్యొద్దని ఎవరున్నారు? నువ్వు చేసుకో, ఎవరొద్దంట నువ్వు చేసుకోవద్దనుకుంటే. నీలాంటి వాళ్ళు డజన్ మంది చేస్తారు. అందరు చేసినట్టు నువ్వు చేసుకుంటావు, చేసుకో. నీకు హక్కు ఉంటుంది, నీకు స్వేచ్ఛ ఉంటుంది. కానీ అబద్ధాలు మాట్లాడాలి, ఒక లెజెండరీ వ్యక్తిని తక్కువ చేస్తే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పేసి చెప్తాను.